సిరిపురం గ్రామంలో సోమలింగం సోమలత అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంత సోమరిపోతులంటే కాలిమీద దోమ కుట్టినా ఆ కాలు కదపడానికి బద్దకించి ఆ దోమను కుట్టుకొనిచ్చి మరీ నిద్రపోయే రకం. వాళ్ల ఇంటి ముందు ఎప్పుడూ 2 నవారు మంచాలు వేసే ఉంటాయి. రాత్రి పడుకున్న వాళ్లు మరుసటి రోజు ఉదయం 10 గంటలైనా నిద్రలేవరు. ఆ రోజు కూడా అంతే. ఎండాకాలం కావటంతో సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. ఎండ చురుక్కుమంటోంది. వాళ్ల మంచాల పక్కన్ని కోళ్లు తిరుగుతూ ధాన్యం ఏరుకు తింటున్నాయి. చుట్టుపక్కల వాళ్లంతా ఎప్పుడో పొలాలకు వెళ్లిపోయారు. కాని కొద్దిసేపటికి ఆకలితో పేగులు నకనకలాడటంతో సోమలింగం నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆవులిస్తూ పక్క మంచం మీద పడుకున్న తన భార్యను చూశాడు. ఓసై సోమలత, లేవే. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. నా కడుపులో ఎలుకలు పిల్లులు పరుగు పందెం ఆడుతున్నాయి. వెళ్ళిపోయి వెలిగించేదైనా వండి పెట్టు. కనీసం ఒక గ్లాసు వేడి పాలైనా తీసుకురావే. నా వీపు మీద చీమలు కుడుతున్నాయి. కొంచెం చెయ్యి చాచి గోకవే. నా చెయ్యి పైకి లేవట్లేదు. నన్ను విసిగించకండి. నేనేమైనా యంత్రం అనుకున్నారా ఏంటి? ఉదయాన్నే లేచి అటూ ఇటూ తిరిగి నిద్రపోయి నా ఒళ్ళంతా నొప్పులు పుడుతోంది. నేను లేవలేను. నాకు బద్ధకంగా ఉంది. మీరే వెళ్ళి పాలు వేడి చేసుకుని నాక్కూడా ఓ గ్లాస్ తీసుకుని ఇక వీపు కోకమంటారా? ఊపిరి పీల్చుకోవడానికే నాకెంతో బద్ధకంగా ఉంది. ఇక మీ వీపు కోకడం నా వల్ల అవుతుందా? ఆ చీమలను కుట్టుకొనివ్వండి. అవే వెళ్ళిపోతాయి. ఏంటే, నన్ను పాలు తెచ్చుకోమంటావా? నేను మగాడినే, ఇంటి యజమానిని. నువ్వు ఆడదానివి. వంటింటి పని నీదే. నువ్వు ఎంత సోమరిపోతివి అంటే ఆ పక్కనే ఉన్న చెంబులో నీళ్లు తాగడానికి కూడా బద్దకిస్తావు. నీలాంటి సోమరి భార్య నాకు దొరకడం నా కర్మ. అబ్బో, మీరు మహా కష్టజీవి. మరి నన్ను సోమరిపోతంటారా? మీరసలు నన్ననేంతటి వాళ్ళా? ఊర్లో అందరూ మగాళ్ళు పొద్దున్నే లేచి పొలాలకు పనులకు వెళ్తుంటే మీరు మాత్రం మీ మంచానికి జిగురు వేసుకుని అతుక్కుపోయినట్టు రోజంతా పడుకునే ఉంటారు. మీ బద్ధకం ముందు నా బద్ధకం ఎంతండి? నువ్వు సోమరిపోతువంటే నువ్వే పెద్ద సోమరిపోతువి. ఇలా ఇద్దరూ ఒకరినొకరు సోమరిపోతులు అని తిట్టుకుంటూ పడుకునే వాగ్వాదానికి దిగారు తప్ప ఏ ఒక్కరూ లేచి ఇంట్లోకి వెళ్లి పనిచేసే ప్రయత్నం చేయలేదు. వాళ్ల ఆకలి వాళ్లను కదిలిస్తున్నా బద్ధకం వాళ్లని లేవనివ్వటం లేదు. వీళ్ళిద్దరి గొడవ పక్కింట్లో ఉన్న కాంతమ్మకు స్పష్టంగా వినిపిస్తోంది. కాంతమ్మ పొద్దున్నే లేచి ఇల్లు అలికి ముగ్గు పెట్టి వంట చేసి పెరట్లో పనులు చేసుకుంటుంది. సోమలింగం వాళ్ల బద్ధకాన్ని చూసి ఆమెకు ఎప్పుడూ మండిపోతుంటుంది. అయ్య బాబోయ్, వీళ్ళని చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. 10 గంటలవుతుంది. ఊరంతా పనుల్లో ఉంటే ఈ దరిద్రపు దంపతులు మాత్రం ఇంకా మంచాలే దిగలేదు. వీళ్ళిద్దరికీ సోమరిపోతులు అని ఊరి పెద్దలు గొప్ప బహుమతివ్వాలి. బద్ధకానికి గుర్తింపు వీళ్లే. అప్పుడే కాంతమ్మ భర్త సుబ్బయ్య పొలం నుండి వచ్చాడు. ఏంటి కాంతమ్మా, ఉదయాన్నే ఎవరినో తిట్టుకుంటున్నావు? ఏమైంది? ఏవండి, ఇంకెవర్ని తిడతాను? ఆ సోమలింగం వాడి పెళ్లాన్నే. చూడండి, ఎంతటి సేపటి నుండి లేవకుండా ఎలా గొడవ పడుతున్నారో. వీళ్లకు పొలము లేదు, పుట్రా లేదు. పని చేయకుండా ఎలా బతుకుతున్నారో దేవుడికే తెలియాలి. ఎవరైనా చుట్టాలొస్తే వాళ్లకి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వరేమో ఈ సోమరి ఎదవలు. మనకెందుకే కాంతమ్మ వాళ్ళ గోల? వాళ్ళ కర్మ వాళ్ళది. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళ బండారం బయటపడుతుందిలే. నువ్వు లోపలికి రా. కాని కాంతమ్మన్న మాటలు త్వరలోనే నిజం కాబోతున్నాయని వాళ్లకు తెలియదు. ఎండాకాలం సెలవులు మొదలయ్యాయి. అదే సమయంలో పట్నం నుండి సోమలింగం వాళ్ల దూరపు బంధువు భద్రయ్య, అతని భార్య సుజాత ఆ ఊరికొచ్చారు. భద్రయ్య నెత్తిమీద ఒక పెద్ద బట్టల పెట్టే సంచి పెట్టుకుని చేతిలో ఒక బుట్ట నిండా తాజా చేపలు పట్టుకుని వస్తున్నాడు. అతని పక్కన్నే భార్య సుజాత చేతిలో ఒక సంచి పట్టుకుని నడుస్తోంది. వాళ్లు నడుచుకుంటూ సోమలింగం ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు మంచాల మీద ఇంకా పడుకుని ఉన్న సోమలింగం, సోమలతను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఏమై సుజాత, ఇదేంటి? మనం వచ్చేసరికి పొద్దునెత్తికి వచ్చింది. వీళ్ళేమో ఏ రాత్రి పూట పడుకున్నట్లే ఇంకా మంచాల మీదే ఉండిపోయారు. ఏమైనా జబ్బు పడ్డారా లేక చనిపోయారా ఏంటి? అయ్యో, వాళ్ళు చనిపోలేదండి. గట్టిగా గురక పెడుతున్నారు చూడండి. ఎంత సోమరిపోతులు కాకపోతే మనుషులు ఇంటికి వస్తుంటే కూడా లేవకుండా ఉంటారు. లేపండి వాళ్ళని. ఒరేయ్ సోమలింగం, ఏరా లేవండి, మేం వచ్చాం. సోమలింగం, సోమలత ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా చుట్టాలను చూసి కంగారు పడ్డారు. కాని భద్రయ్య చేతిలో ఉన్న చేపల బుట్టను చూడగానే వాళ్ళిద్దరి కళ్లల్లో మెరుపు, నోట్లో నీళ్లు ఊరటం మొదలయ్యాయి. అరే అన్నయ్య, వదినా, మీరా? ఎప్పుడొచ్చారు?
మాకు ముందే కబురు చేయాల్సింది కదా, బస్ ఆగే చోటికి వచ్చేవాడిని కదా. పర్వాలేదులే సోమలింగం, ఎండాకాలం సెలవులు కదా, ఒక వారం రోజులు పల్లెటూరి వాతావరణంలో ప్రశాంతంగా ఉందామని వచ్చాం. ఇదిగో చూడరా, మార్కెట్లో భలే తాజా చేపలు దొరికాయి. ఎప్పుడు పట్నంలో కోళ్లు తిని మొహం మొత్తిపోయింది. ఈ రోజు మీ ఆవిడ చేతితో కమ్మటి చేపల పులుసు వండించు, కుమ్మేద్దాం. చేపల పులుసు అనగానే సోమలతకు ఆకలి రెట్టింపయ్యింది. కాని ఆ చేపల్ని కడగాలి, మసాలా నూరాలి, వంట చేయాలి అన్న ఆలోచన రాగానే ఆమె బద్ధకం నరనరాన పాకింది. సోమలింగానికి కూడా భార్య చేత పని చేయించడం కష్టమని తెలుసు. వెంటనే ఇద్దరూ కళ్లతోనే మాట్లాడుకొని ఒక దొంగ నాటకానికి తెరతీశారు. అయ్యో అక్క, మీరు తెచ్చిన చేపలు చూస్తుంటే చాలా బాగున్నాయి. కాని నేనెంత దురదృష్టవంతురాల్లో. నిన్నటి నుండి నాకు విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు. కనీసం మంచం మీద నుండి పైకి లేవలేకపోతున్నాను. మీకు వంట చేసి పెట్టే భాగ్యం నాకు లేకుండా పోయింది. అవునన్నయ్య, దీనికి పచ్చి జ్వరం. నాకేమో నిన్న పనులకు వెళ్లి కీళ్లు పట్టేశాయి. ఇద్దరం నడవలేకనే ఉదయం నుండి పస్తులుండి పడుకున్నాం. ఇప్పుడు మీకేం వండి పెట్టాలో అర్థం కావడం లేదు. పోనీలే అన్నయ్య, చేపలు ఎలాగూ తెచ్చారు కదా, వదిన చేతే వండించండి, మేము 4 ముద్దలు తింటాం. భద్రయ్య, సుజాత ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్లకు పక్కింటి వాళ్ల ద్వారా ముందే వీళ్ల సోమరితనం గురించి కొంచెం తెలుసు. వీళ్లు పని ఎగ్గొట్టడానికే, తమ చేత వంట చేయించుకుని ఉచితంగా తినడానికే ఈ నాటకం ఆడుతున్నారని సుజాతకు ఇట్టే అర్థమైపోయింది. ఆమెకు కోపమొచ్చినా పైకి నవ్వుతూ వాళ్లకి బుద్ధి చెప్పాలని పథకం వేసింది. అయ్యో, మీకింత జ్వరంగా ఉందా సోమలత? పర్వాలేదులే, నువ్వు విశ్రాంతి తీసుకో. మీరు మావాళ్లు కదా, నేనే వండుతాన్లే. మీరు మంచాల మీదే పడుకోండి, నేను కమ్మటి పులుసు చేసి తెస్తాను. సుజాత లోపలికి వెళ్లి చేపలు శుభ్రం చేసి పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టింది. మట్టి పొయ్యి వెలిగించి నూనె వేసి ఆ మసాలాను బాగా వేయించింది. ఆ తర్వాత లావుపాటి చేప ముక్కలు, చిక్కటి చింతపండు పులుసు, కారం పోసి మట్టికుండ మీద మూతపెట్టింది. ఆ పులుసు సన్నటి మంట మీద ఉడుకుతుంటే వస్తున్న గుమగుమ వాసన గుడిసెను దాటి బయట మంచాల మీద పడుకున్న సోమలింగం, సోమలతల ముక్కులకి తగిలింది. ఆ వాసనకే వాళ్ల నోట్లో నదులు పారుతున్నాయి. దాంతో సోమలత తన మనసులో, అబ్బా, ఏం వాసన వస్తోందే! ఈ సుజాత చేతి వంట అద్భుతంగా ఉన్నట్టుంది. నా నాటకం భలే పారిందిలే. కాలు కదపకుండా, గరిటె పట్టుకోకుండా నా ఇంటికి ఎదురొచ్చి మరీ వేడివేడి చేపల పులుసు చేసి పెడుతున్నారు. ఇవాళ కడుపు పగిలేలా లాగించేయాలి. రేపు కూడా వీళ్ల చేతి మాంసం వండించుకోవాలి. ఏమే సోమలత, వాసన అదిరిపోతోంది కదే. మన తెలివి ముందు ఈ పట్నం చుట్టాలు బలదూరు. వాళ్ళ డబ్బుతో, వాళ్ళ శ్రమతో వండిన కూర మనం దర్జాగా తినేద్దాం. ఆ గిన్నెలు కడిగే పని కూడా సుజాతకే వదిలేద్దాం. రెడీగా ఉండు. గంట తర్వాత వంట పూర్తయింది. సుజాత 2 పెద్ద అరిటాకులు తీసుకొచ్చి అరుగు మీద పరిచింది. వేడివేడి అన్నం, దానిమీద గుమగుమలాడే చేపల పులుసు, పెద్ద పెద్ద చేప ముక్కలు వడ్డించింది. ఆ దృశ్యం చూసి సోమలింగం, సోమలతకు ఆకలితో కడుపులో పేగులరుస్తున్నాయి. ఇద్దరూ జ్వరం మర్చిపోయి గబగబా మంచాల మీద నుండి లేచి అరుగు దగ్గరకొచ్చారు. ఆహా సుజాత, నీ చేతి వంట వాసనకే నా జ్వరం సగం తగ్గిపోయిందమ్మా. రా సోమలత, కూర్చో, వేడి మీదే లాగించేద్దాం. అప్పుడే సుజాత వాళ్ళ నాపింది. భద్రయ్య కూడా చేతులు కడుక్కొని వచ్చి అరిటాకు ముందు కూర్చున్నాడు. అయ్యో, ఆగండి, మీరు కూర్చోండి. ఈ భోజనం మీకోసం కాదు. ఏంటి సుజాత నువ్వనేది? మేం తినకూడదా? మా ఇంట్లో వండిన వంట మేం తినకపోవడమేంటి? అదేంటి సోమలత అలా అంటావో? మీరేమన్నారు ఇందాక? ఇద్దరికీ తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అని ఏడ్చారు కదా. పచ్చి జ్వరంలో ఉన్నప్పుడు ఇంత ఘాటైన మసాలాలు, చేపలు తింటే ఏమవుతుంది? ప్రాణాల మీదకొస్తుంది. అరుగుదల ఆగిపోయి జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. పట్నంలో మా వైద్యుడి గారు ఏం చెప్పారో తెలుసా? జ్వరం వచ్చిన వాళ్ళకి కేవలం గంజినీళ్లు మాత్రమే ఇవ్వాలని మరీ మరీ చెప్పారు. అవును, మీరు మా సొంత బంధువులు. మీ ప్రాణాలు తీయటం నాకిష్టం లేదు. అందుకే మీకోసం లోపల చిన్న గిన్నెలో నీళ్లలాంటి జొన్న గంజి కాసుంచాను. మీరు వెళ్ళి ఆ గంజి తాగి మళ్ళీ మంచాల మీద పడుకోండి. మీకు జ్వరం తగ్గే వరకు 3 రోజులు ఆ గంజి నీళ్లే తాగాలి. ఇక ఈ చేపల కూరంటారా? మేమే కష్టపడి వండాం కాబట్టి మేమే తినేసి పాప పరిహారం చేసుకుంటాం. మీ కడుపులో ఈ కూర పడితే విషమవుతుంది. ఈ మాటలు వినగానే సోమలింగం, సోమలతల గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. వాళ్ల ముఖాలు పాలిపోయాయి. అప్పటివరకు నోట్లో ఊరిన నీళ్లు కాస్తా ఎండిపోయాయి. ఒకరి ముఖాలొకరు చూసుకుని ఏడ్చే స్థితికొచ్చారు. అయ్యో బాబోయ్,
ఎంత దారుణమైన శిక్ష పడిందే నాకు. కళ్ళ ముందు కమ్మటి చేపల పులుసు, లావుపాటి చేప ముక్కలుంచుకుని ఈ చప్పటి గంజి నీళ్లు ఎలా తాగేదిరా దేవుడా. నా నాలుక ఆ చేపల కోసం గిలగిలలాడుతుంటే వీళ్ళు మనకంటే పెద్ద తెలివిగల వాళ్ళురా బాబో. పరెగ్గొట్టడానికి జ్వరమని నాటకం ఆడితే వీళ్ళు నిజం అనుకుని గంజి నీళ్లు తాగమంటున్నారే. ఎంత ఘోరమైన మలుపిది. ఆ, అదేం లేదన్నయ్య, మాకిప్పుడు జ్వరం కొంచెం తగ్గిందిలే. ఒక ముక్క తింటే ఏం కాదులే. అబే, అదేం కుదరదు. మళ్ళీ రాత్రికి జ్వరం వస్తే మేమే మిమ్మల్ని ఆసుపత్రికి మోయాలి. ఆ ముప్పు మాకొద్దు. మీరు వెళ్ళి గంజి తాగండి అని ఇద్దరూ వాళ్ల కళ్ల ముందే చేప ముక్కలను చప్పరిస్తూ ఆహా ఓహో అంటూ తినటం మొదలుపెట్టారు. సోమలింగం సోమలత చేసేదేం లేక కడుపు కాలుతున్నా సరే వెళ్లి ఆ నీళ్ల గంజిని తాగి ఆకలితో మంచాల మీద పడుకున్నారు. వాళ్లకి రాత్రంతా నిద్రపట్టలేదు. చుట్టాలు వండిన కూర వాసన వాళ్లని ఏడిపిస్తూనే ఉంది. పక్కింటి కాంతమ్మ గోడచాటి నుండి ఇదంతా చూసి పకపకా నవ్వుకుంది. అలా జరిగింది వీళ్లకి. పని చేయకుండా కూర్చొని తిందామనుకున్న వాళ్లకు కళ్ల ముందు అన్నమున్నా తినలేని శిక్ష పడింది. ఈ పట్నం చుట్టాలు భలే బుద్ధి చెప్పారు. ఇక ముందు వీళ్లు పని చేయకుండా ఉండరు. మరుసటి రోజు ఉదయం సోమలింగం సోమలతలు పెందలాడే నిద్రలేచారు. సోమలత గబగబా ఇల్లూడ్చి వంట మొదలుపెట్టింది. సోమలింగం గొడ్డలి తీసుకుని పెరట్లో కట్టెలు కొడుతున్నాడు. భద్రయ్య సుజాత నిద్రలేచి ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి సోమలత, జ్వరం తగ్గిపోయిందా? అంత పొద్దున్నే లేచి పనులు చేస్తున్నారు? జ్వరం నిన్ననే తగ్గిపోయిందక్కా. పని చేయకుండా బద్దకిస్తే కడుపు నిండా తినే అదృష్టం కూడా పోతుందని నిన్న మీరు గట్టిగా బుద్ధి చెప్పారు. కష్టపడితేనే కడుపు నిండుతుందని అర్థమైంది. ఇక నుండి మా బద్ధకం వదిలేసి కష్టపడతాం. భద్రయ్య సుజాత సంతోషంగా నవ్వుకున్నారు. సోమరితనం వీడి కష్టపడటం మొదలుపెట్టిన ఆ ఇల్లు ఆ రోజు నుంచి కళకళ్లాడుతూ మారింది. సోమరితనం ఎప్పటికీ లాభం తెచ్చిపెట్టదు. కష్టపడి పనిచేసేవారికే ప్రతిఫలం దక్కుతుంది. బద్ధకంతో ఎదుటివారి మీద ఆధారపడితే కళ్ల ముందు అదృష్టమున్నా దాన్ని అనుభవించలేక ఆకలితో పస్తులుండాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేస్తేనే జీవితంలో సంతోషం. ఒక ఊరిలో ఆకాశమంత దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లని గాలి వీస్తూ ఉరుములు మెరుస్తున్నాయి. రామయ్య పొలం గట్టున కూర్చొని ఆకాశం వైపు దీనంగా చూస్తున్నాడు. అతని ముఖంలో ఆందోళన, గుండెల్లో ఏదో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే అతని భార్య లక్ష్మి భర్త పడుతున్న ఆవేదనను గమనిస్తూ అతన్ని చూస్తుంది. లక్ష్మి, ఈ ఆకాశాన్ని చూస్తుంటే నా గుండె గిలగిలా కొట్టుకుంటోంది. ఈ ఏడాది పంట గనుక సరిగ్గా చేతికి రాకపోతే మన బతుకులు రోడ్డున పడతాయి. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి ముందర నిలబడి నానా మాటలంటుంటే నేను తట్టుకోలేను లక్ష్మి. ఎందుకంతలా అధైర్యపడతారు నాథా? మనం రాత్రింబవళ్ళు కష్టపడి ఈ భూమిని నమ్ముకొని దున్నాం. చెమటను నీరుగా మార్చి విత్తనాలు చల్లాం. ఆ పైవాడు మన కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు. మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. నీవు చెప్పేది నిజమే కావచ్చు లక్ష్మి, కాని ప్రకృతి కరుణించిన ఈ జమీందారు రుద్రభూపతి మనల్ని బ్రతకనిస్తాడా? పంట పండినా పండకపోయినా శిస్తు కట్టాల్సిందేనని వాడు పట్టుబడితే మన బ్రతుకు బుగ్గిపాలే కదా. ఈ భూమి మనకు సర్వస్వం. ఇది పోతే మనం విషం తాగి చావడం తప్ప మరో మార్గం లేదు. ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు నాదా. కష్టాలు మనుషులకే వస్తాయి కాని పక్షులకా వస్తాయి. మీరు గుండె నిబ్బరం కలిగి ఉండండి. ఈసారి పంట చాలా బాగా పండుతుంది. మన అప్పులన్నీ తీరిపోతాయి. నీ ధైర్యమే నన్ను బ్రతికిస్తోంది లక్ష్మి, కానీ నా మనసులో ఏదో కీడు శంకిస్తోంది. ఈ నల్లటి మబ్బులు మన జీవితాల్లో చీకట్లు నింపడానికి వస్తున్నాయేమోనని భయంగా ఉంది. అంతలో దూరంగా గుర్రపు కళ్ళెం చప్పుడు, బూట్ల శబ్దం వినిపించింది. ఊరి జమీందారు రుద్రభూపతి తన నమ్మకమైన అనుచరుడు రంగడితో కలిసి ఆ పొలం వైపు రావటం కనిపించింది. రంగడి చేతిలో లాఠీ ఉంది. ముఖంలో క్రూరత్వం తాండవిస్తోంది. జమీందారు గర్వంగా నడుస్తూ రామయ్య పొలం వద్దకొచ్చి ఆగాడు. ఓరే రామయ్య, ఇంకా ఇక్కడే కూర్చొని భార్యాభర్తలు ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? జమీందార్ గారికి కట్టాల్సిన శిస్తు భాగం ఎప్పుడు చెల్లిస్తావురా? రోజులు గడిచిపోతున్నాయి. బుద్ధి లేదా నీకో? దండం పెడతాను బాబు. ఈసారి పంట పండిన వెంటనే పైసా పైసా వసూలు చేసి జమీందార్ గారి పాదాల చెంత పెడతాను. నన్ను క్షమించండి బాబు. నోరు మొయ్యి రామయ్య, ప్రతి ఏడు ఇదే సోది చెప్తున్నావు. ఈసారి గనక కార్తీక మాసం ఆఖరి నాటికి శిస్తు కట్టకపోతే నీ పొలాన్ని జప్తు చేసుకుని నిన్ను నీ సంసారాన్ని ఊరు నుంచి తరిమేస్తాను, జాగ్రత్త. జమీందారు రుద్రభూపతి ఏమీ మాట్లాడకుండా పొలం పక్కనే ఉన్న బావిగట్టు మీద కూర్చొని రామయ్య వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో కరుణ రవ్వంతైనా లేదు. రామయ్య భయపడుతూ జమీందారు దగ్గరికి వెళ్లాడు. అయ్యా,
జమీందార్ గారు, మీ దయ వల్లే మేం బతుకుతున్నాం బాబు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడితే పంట చాలా బాగా పండుతుంది. మీ శిస్తు ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా కట్టేస్తాను బాబు. దయచేసి మా పొలాన్ని జప్తు చేయకండి. రామయ్య, నాకు మాటలు వద్దు, చేతలు కావాలి. ఈ భూమి నా పూర్వీకులు నీకు ఇచ్చిన భిక్ష. నా శిస్తు నా చేతిలో పడాలి, లేదంటే ఈ భూమి నీది కాదు, నా గుర్రపు శాలగా మారిపోతుంది, గుర్తుంచుకో. అయ్యా బాబు, అలా అనకండి. ఈ పొలం మా కుటుంబానికి ప్రాణాధారం. నా ముసలి తల్లి, నా భార్య అందరూ దీని మీదే బతుకుతున్నారు. కొంచెం దయ చూపండయ్యా. దయ చూపడానికి నేనేమీ సత్రం నడపడం లేదు రామయ్య. రంగడు, వీడికి గడువు గుర్తు చెయ్యి. పద వెళ్దాం. ఇన్నావుగా రామయ్య, జమీందార్ గారి ఆజ్ఞ ప్రకారం నడుచుకో, లేదంటే నీ సంసారం ఈ దిన పడడం ఖాయం. పదండయ్యా వెళ్దాం. జమీందారు రుద్రభూపతి లేచి దుమ్ము తులుపుకుంటూ రంగడితో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మి భర్తను పట్టుకుని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. సాయంత్రం వేళ చీకటి పడుతుండగా రామయ్య, లక్ష్మి ఇద్దరూ అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. ఇంటి అరుగుమీద ముసలవ్వ పార్వతమ్మ కూర్చుని దీనంగా ఎదురుచూస్తోంది. పక్కన్నే పొరుగింటి సోమయ్య, అతని భార్య సుభద్ర కూడా కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. రామయ్య ముఖం చూసి పార్వతమ్మ ఏదో జరిగిందని గ్రహించింది. ఏరా రాము, మూకాలు అలా మార్చుకొనొచ్చారు? పొలంలో ఏమైనా గొడవ జరిగిందా? నా మనసు విలవిల్లాడుతోందిరా. ఏం లేదులే అమ్మా, నువ్వు ఊరికే కంగారు పడకు. పొలంలో పనెక్కువే అలసిపోయామంతే. రావయ్య, అబద్ధాలు చెప్పకు. దారిలో జమీందారు రుద్రభూపతి, అతని అనుచరుడు రంగడు నీ చేను వైపు వెళ్లడం నేను చూశాను. వాడు మళ్ళీ నిన్ను బెదిరించాడు కదూ? అవునక్క, ఆ జమీందారు గుండెల్లో అసలు దయలేదు. నిన్ననే మా పక్క వీధి వీరయ్య పొలాన్ని కూడా జప్తు చేస్తానని గర్జించాడు. మన బతుకులు ఎటుపోతున్నాయో ఏంటో. సోమయ్య మామ, సుభద్రక్క, మీరు కంగారు పడకండి. ఇప్పుడేమీ మునిగిపోలేదు. అత్తయ్య, నువ్వు లోపలికి నడు, నేనన్నం వడ్డిస్తాను. సోమయ్య, సుభద్ర ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రామయ్య కూడా మనసు బాగోలేక భోజనం చేయకుండాని లోపలికి వెళ్లి పడుకున్నాడు. అప్పుడు అరుగు మీద పార్వతమ్మ ఒంటరిగా కూర్చుని కన్నీరు మొన్నీరవుతుండగా లక్ష్మి ఆమె దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఎందుకలా కన్నీరు పెట్టుకుంటున్నావు? నీ కళ్లల్లో నీళ్లు చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. ఏం చెయ్యనే కోడలా, నా కొడుకు రాముడు చాలా అమాయకుడు. వాడికి లోకజ్ఞానం లేదు. ఆ జమీందారు మన భూమిని లాగేసుకుంటే మనం విషం తాగి చావడం తప్ప మరో మార్గం లేదు. నా కొడుకు బ్రతుకు ఇలా అయిపోయిందే అని నా బాధ. అత్తయ్య, మీరు కూడా ఇలా బాధపడితే ఎలా? మా ఆయన అమాయకుడే కావచ్చు, కాని మనం ఇలాగే నోరు మూసుకొని ఊరుకుంటే ఆ జమీందారు మన నెత్తికెక్కి కూర్చుంటాడు. పొలం దగ్గర వాడు మాట్లాడిన మాటలకి నా రక్తం ఉడికిపోయింది. కానీ లక్ష్మి, మనం సామాన్యులం. ఆ జమీందారుతో మనం ఎలా పోరాడగలం? వాడి వెనుక బలముంది, ధనముంది. మనమేం చేయగలమే? అత్తయ్య, సమయం వచ్చినప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. కాని ఈ విషయం మా ఆయనకు చెప్పకండి. ఆయన కంగారు పడతారు. గుండె పగిలిపోతుంది. సరే కోడలా, నీ తెలివితేటల మీద నాకు నమ్మకముంది. కాని జాగ్రత్తమ్మా, ఆ రుద్రభూపతి చాలా క్రూరుడు. వాడితో పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పు. ధర్మానికి జయం కలుగుతుందత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. ఆ రాత్రికాలం కక్ష కట్టినట్టుగా ఆకాశానికి చిల్లుపడింది. జోరున కురిసిన వర్షానికి, ఉరుములు మెరుపుల ధాటికి ప్రకృతి విలయతాండవం చేసింది. రాత్రంతా కురిసిన ఆ వర్షం రామయ్య గుండెల్లో పిడుగులు వేసింది. ఉదయాన్నే రామయ్య పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్లి చూశాడు. చేనంతా నీట మునిగి పండిన పంటంతా నీలపాలై బురదలో కలిసిపోయింది. అయ్యో భగవంతుడా, నా సంసారాన్ని ముంచేశావా? నా చేతికి వచ్చిన పంటనిలా బురద పాలు చేశావా? నేనిప్పుడు జమీందారుకు శిస్తేలా కట్టాలి? నా బ్రతుకు అడవి పాలైపోయింది దేవుడా. నాథా, ఏడవకండి. ఈ ప్రకృతి మనల్ని దెబ్బతీసినా మన ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. లేవండి, ఇంటికి పదండి. లక్ష్మి, నువ్వు నన్ను వదిలే. నేను ఈ బావిలోనే దూకి ప్రాణాలు తీసుకుంటాను. నా తల్లిని ఆకలితో చంపలేను. ఆ జమీందారు నన్ను అందరి ముందు అవమానిస్తుంటే నేను భరించలేను. నా బ్రతుకు ముగిసిపోయింది లక్ష్మి. అలా మాట్లాడకండి. ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు. మీ వెనుక నేనున్నాను. మన అత్తం ఉంది. ఏదో ఒక దారి దొరుకుతుంది. పదండి. రామయ్యను లక్ష్మి బలవంతంగా ఓదారుస్తూ ఇంటికి తీసుకొచ్చింది. కాని విధి చాలా బలీయమైంది. మరుసటి రోజు ఉదయమే జమీందారు అనుచరుడు రంగడు నలుగురు బంటులను తీసుకుని రామయ్య ఇంటి ముందుకొచ్చాడు. ఓరే రామయ్య, బయటకురా. పంట పోయిందని ఏడుస్తూ కూర్చుంటే కుదరదు. జమీందారు గారు రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టారు. నిన్ను వెంటనే రమ్మన్నారు. నడు. బాబు, నా పంటంతా నీటి పాలైపోయింది బాబు. నా దగ్గర పైసా లేదు. నా ముసలి తల్లికి అన్నం పెట్టడానికి గతి లేదు బాబు. నన్ను రచ్చబండ దగ్గరకు లాగకండి బాబు.
ఆ సోదంతా అక్కడ జమీందార్ గారి ముందర చెప్పుకో. మర్యాదగా నడుస్తావా లేక ఈ కర్రలతో కొట్టమంటావా? నడు. రంగడు రామయ్యను బలవంతంగా ఈడ్చుకుంటూ రచ్చబండ వైపు తీసుకెళ్లాడు. లక్ష్మీ పార్వతమ్మ కూడా వారి వెనకని కన్నీళ్లతో రచ్చబండ వైపు నడిచారు. ఊరి జనమంతా అక్కడ గుమిగూడారు. రచ్చబండ దగ్గర జమీందారు రుద్రభూపతి గంభీరంగా కూర్చొనున్నాడు. అతని చుట్టూ ఊరి జనం భయంతో వణికిపోతూ నిలబడ్డారు. రామయ్యను రంగడు జమీందారు ముందర నిలబెట్టాడు. రామయ్య, నీ పొలంలో పంట నాశనమైందని విన్నాను, కాని నాకు దాంతో సంబంధం లేదు. నా శిస్తు నాకు ఈ రోజే కావాలి, లేదంటే నీ ఇల్లు నీ భూమి నా ఆధీనంలోకి వస్తాయి. అయ్యా జమీందార్ గారు, నా మీద దయ చూపండి. నా భార్య నా ముసలి తల్లి వీధిన పడతారు బాబు. నన్ను క్షమించి ఒక్క ఏడాదికి శిస్తు మాఫీ చేయండి బాబు. లేదు రామయ్య, చట్టం అందరికీ ఒక్కటే. శిస్తు కట్టకపోతే నీకు శిక్ష తప్పదు. రంగడు, వీడి ఇంటికి తాళం వేయండి. రామయ్య మాట్లాడలేక ఏడుస్తూ ఉండగా లక్ష్మి ముందుకొచ్చి రామయ్యను లేపి జమీందారుకు ఎదురుగా నిలబడింది. ఆమె కళ్లల్లో అగ్నికణాలు కురుస్తున్నాయి. ఆగండి జమీందారు గారు, మేము శిస్తు ఎందుకు కట్టాలి? ఏ తప్పు చేశామని మా ఇల్లు జప్తు చేశారు? ఎవరది? ఒక ఆడది నా ముందర నిలబడి ప్రశ్నిస్తోందా? రామయ్య, నీ భార్యకు నోరెక్కువైనట్టుంది, అదుపులో పెట్టుకో. నా భర్త అమాయకుడు కాబట్టి మీ కాళ్ల మీద పడ్డారు. కాని నేను అలా కాదు. ప్రకృతి కరుణించక పంట చేతికి రానప్పుడు తినడానికి తిండి లేక ఏడుస్తుంటే శిస్తు కట్టమని అడగడానికి మీకు సిగ్గుగా లేదా? యాయ్, ఎంత ధైర్యం నీకు? జమీందార్ గారిని ఎదిరించి మాట్లాడతావా? నాలుక చీల్చేస్తాం, జాగ్రత్త. రంగడు, నోరు అదుపులో పెట్టుకో. నేను మాట్లాడేది నీతో కాదు, నీ యజమానితో. జమీందారు గారు, మా ఊరి జనమంతా మీ అన్యాయాలను భరిస్తూ నోరు మూసుకొనుండొచ్చు, కాని నేనలా ఉండను. లక్ష్మి మాటలకు ఊరి జనమంతా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. సోమయ్య, సుభద్రల ముఖాల్లో ఒక తెలియని ఆనందం, ధైర్యం కనిపించాయి. జమీందారు రుద్రభూపతి మనసులో ఆందోళన మొదలైంది. ఇదేమిటి, ఈ ఆడది ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది? ఈమె మాటలు వింటుంటే ఊరి జనాల ముఖాల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. నేను గనుక ఇప్పుడు కఠినంగా ప్రవర్తిస్తే ఈమె ఊరి జనాన్ని నాపైకి ఉసిగొలుపుతుందేమో. లక్ష్మి, నువ్వు జమీందారీ వ్యవస్థను అవమానిస్తున్నావు. ప్రభుత్వ నియమాల ప్రకారమే నేను శిస్తు వసూలు చేస్తున్నాను. అబద్ధం, పచ్చి అబద్ధం. ప్రభుత్వం కరువు కాలంలో శిస్తు మాఫీ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయం మాకు తెలీదనుకుంటున్నారా? మీరు ఈ ఊరిలో శిస్తు మాఫీ చేసినా పై అధికారులకు మాత్రం మేము శిస్తు కట్టలేదని అబద్ధాలు చెప్తున్నారు. నీకు అంత ధైర్యమా? నాపైనే నిందలు వేస్తావా? దీనికి నీ దగ్గర రుజువుందా? ఉంది, నా దగ్గర రుజువుంది. మీరు గతేడాది వసూలు చేసిన శిస్తుకు రసీదులివ్వలేదు. ఈసారి కూడా రసీదులు లేకుండా డబ్బులు లాక్కుంటున్నారు. నేనిప్పుడే ఈ జిల్లా ఉన్నతాధికారికి అర్జీ పెడతాను. మా ఊరి జమీందారు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మా రక్తాన్ని తాగుతున్నాడని రాసి పంపుతాను. అవునయ్యా, లక్ష్మమ్మ చెప్పింది నిజం. మేము కూడా లక్ష్మమ్మతో కలిసి సంతకాలు పెడతాం. మా ప్రాణాలు పోయినా సరే ఈ అన్యాయాన్ని జిల్లా అధికారి వద్దకు తీసుకెళ్తాం. అవును, మేము కూడా లక్ష్మమ్మ వెంటే ఉంటాం. మా ఇల్లు పోయినా పర్వాలేదు. ఈ జమీందారు దౌర్జన్యానికి ముగింపు పలకాల్సిందే. లక్ష్మి కళ్లల్లో నీళ్లతో, గొంతులో ఆవేదనతో మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. ఈ మాటలు రచ్చబండ దగ్గరున్న ప్రతి ఒక్కరిని కదిలించాయి. జమీందారు గారు, ఈ చేతులు చూసారా? మట్టిని నమ్ముకొని చెమటోడ్చి రాత్రింబవళ్లు కష్టపడి చేతులివి. వర్షం వస్తే ఆనందపడతాం, వరద వస్తే సర్వస్వం కోల్పోయి ఏడుస్తాం. మా కడుపు కొట్టి మీరు మేడలు కట్టుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అవునయ్యా, మా ఇంట్లో గంజినీళ్లు కూడా లేవు బాబు. నా తల్లి ఆకలితో అలమటిస్తోంది. ఈ స్థితిలో మేము శిస్తు ఎక్కడి నుంచి తేవాలయ్యా? ఒకవేళ మీరు బలవంతంగా మా ఇళ్లను జప్తు చేస్తే మేము మీ గుమ్మం ముందే ప్రాణాలు వదులుతాం. అప్పుడు ఆ పాపం మిమ్మల్ని, మీ వంశాన్ని ఊరికే వదిలిపెట్టదు. చెప్పండి, మా ప్రాణాలు కావాలా లేక మీ శిస్తు కావాలా? లక్ష్మి చెప్పిన కన్నీటి మాటలకు రచ్చబండ వద్ద ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. జమీందారు రుద్రభూపతి కూడా ఆమె ధైర్యానికి, వేదనకు కరిగిపోయాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. లక్ష్మి, నీ ధైర్యం, నీ నిలకడ నన్ను కదిలించాయి. నేను ఇంతకాలం అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయాను. నీ మాటలు నా కళ్ళు తెరిపించాయి. అయ్యా, మరి శిస్తు సంగతేమిటి బాబు? రొంగడు, నోరు మొయ్. రామయ్య పొలానికి మాత్రమే కాదు, ఈ ఏడాది పంట నష్టపోయిన ఈ ఊరి రైతులందరికీ శిస్తు పూర్తిగా మాఫీ చేస్తున్నాను. అంతేకాదు, ప్రభుత్వ సహాయం అందేలా నేను స్వయంగా జిల్లా అధికారికి లేఖ రాస్తాను. నిజమా బాబు? ఎంతటి కారుణ్యమయ్యా ఇది! దండాలు బాబు. జమీందారు గారు, మీ నిర్ణయానికి ధన్యవాదాలు. ఒక మంచి పాలకుడిగా మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఊరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా కోడలు లక్ష్మి నిజంగానే లక్ష్మీదేవి. మా సంసారాన్ని, ఈ ఊరిని కాపాడింది.
ఊరి ప్రజలందరూ లక్ష్మి తెలివితేటలను ధైర్యాన్ని వేన్నోళ్ల శ్లాఘించారు. రామయ్య తన భార్య లక్ష్మి వైపు గర్వంగా ప్రేమతో చూశాడు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో జమీందారు దౌర్జన్యాలు అంతరించి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారు. విపత్కర పరిస్థితుల్లో అధైర్యపడకుండా ధైర్యంతో మరియు తెలివితేటలతో పోరాడితే ఎంతటి బలశాలినైనా లొంగదీసుకోవచ్చు. న్యాయం వైపు నిలబడితే సమాజం కూడా మనకు తోడుగా నిలుస్తుంది.